హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు మార్కెట్ బిఎస్సి సెన్సెక్స్ 349.05 పాయింట్లు పెరిగిందండి. అదేవిధంగా ఎన్ఎస్సి 99.60 పాయింట్లు పెరిగిందండి. నిఫ్టీ 50. అయితే ఈ ఇండెక్స్లు అనేవి పెరిగాయి కానీ షేర్స్ మాత్రం బాగా చాలా వరకు తగ్గిపోయాయండి. ఇది ఓవరాల్ మార్కెట్లో మనం చూసుకుంటే అడ్వాన్సెస్ అనేవి 964, డిక్లైన్స్ అనేవి 1768. అంటే ఈ సుమారుగా డబుల్ ఉందండి. అడ్వాన్సెస్ 964, డిక్లైన్స్ 1768. కాబట్టి మార్కెట్ పెరిగినా కానీ ఈ ఇండెక్స్లు పెరుగుతున్నాయి కానీ షేర్స్ అనేవి చాలా షేర్స్ నిన్న 400, 500 అని చెప్పుకున్నాం కానీ 1000 షేర్ల వరకు ఎక్కడో అక్కడే ఉన్నాయి, ఇంకా డౌన్లో ఉన్నాయండి. 20%, 30%. ఇప్పుడు మీరు చాలా వరకు చూసే ఉంటారు ఆన్లైన్లో. మీరు ఈ డిఫెన్స్ షేర్లు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. 24%, 25% కూడా తగ్గిపోయాయండి. కాబట్టి ఇప్పుడు ఈ షేర్లలో మీరు పెట్టుబడి పెట్టుకోవచ్చండి. అదేవిధంగా రైల్వే షేర్స్, అవి అసలు రైల్వేది ఏమైందో తెలియదు. వర్క్స్ అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇంతవరకు వాటి మీద ఎటువంటి కూడా సమాచారాలు అనేవి లేవు. కొన్ని ఏమో నిన్న ఆర్వీఎన్ఎల్కి ఒకటి రెండు వర్క్లు వచ్చాయి. అదేవిధంగా రైల్టెల్కి కూడా ఏదో 1-2 వర్క్లు వచ్చాయి తప్ప ఈ రైల్వే వర్క్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయండి. తర్వాత ఐఆర్ఏడిఏ వాళ్ళు ఈ ఫండ్ రైజ్ అనుకున్నాం కదా, వాళ్ళు 4500 కోట్లు ఫండ్ రైజ్ చేయాలని డిసైడ్ చేశారండి. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు బోనస్ September 15th అనౌన్స్ చేస్తారండి. 1:1 అనేసి అనుకుంటున్నారు అన్నమాట. తర్వాత జిల్లెట్ ఇండియా వాళ్ళు డివిడెండ్ అనౌన్స్ చేశారండి. ఒక షేర్కి 45 రూపాయలు. దానివల్ల ఏంటంటే ఈరోజు ఆ షేర్లో బాగా అప్ అండ్ డౌన్లు బాగా అయ్యాయండి చాలా వరకు. కానీ చివరికి క్లోజ్ అయ్యేటప్పటికి జస్ట్ 0.08%, 1% వరకు, సుమారుగా 1% లోపుగా క్లోజ్ అయిందండి ఇది. అదేవిధంగా గణేష్ బెంజోప్లాస్ట్ వాళ్ళు ఏం చేశారంటే 10% స్టేక్ తీసుకున్నారండి. దేంట్లో జీసీ పోర్ట్ ఇన్ఫ్రాలోని 10% స్టేక్ కొన్నారన్నమాట. రచన ఇన్ఫ్రా వాళ్ళకి $2.87 బిలియన్ ఆర్డర్ వచ్చిందండి. 2.87 బిలియన్ ఆర్డర్ వచ్చిందండి. ఆ ఆర్డర్ రావడంతో అది 5% అప్పర్ సీల్ పడిందన్నమాట. అదేవిధంగా జిఎస్టీలు రిమూవ్ చేశారండి. లైఫ్ ఇన్సూరెన్స్ మీద, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ల మీద ఈ 18% ఉండేది కదా, దాన్ని ఎత్తివేస్తున్నారన్నమాట. తర్వాత ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ షేర్లు అనేవి పెరిగితే పెరగవచ్చు, లేకపోతే తరగవచ్చు. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ ధరలు అనేవి తగ్గాయండి. అది మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే $109.58 ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో అయితే $107.41. అంటే మన మీద చాలా తక్కువ అండి. అదేవిధంగా ఢిల్లీలో అయితే $94.72 మాత్రమే. అంటే ఆ స్టేట్లో చూడండి ఎంత ఘోరంగా ఉందో. ఢిల్లీ అయితే 94.72, మనకైతే $109.58. అంటే సుమారుగా 15 రూపాయల తేడా సుమారుగా. అదేవిధంగా డీజిల్ చూడండి $97.42. హైదరాబాద్లో అయితే $95.65. ఢిల్లీలో అయితే $87.62 అండి. మొత్తం మీద మన ఏపీలో ఏంటంటే పెట్రోల్ 11 పైసలు తగ్గించారు. 11 పైసలు. డీజిల్ 10 పైసలు తగ్గిందండి. ఇది కొంతవరకు శుభవార్త అన్నమాట అందరికీ కూడా. ఈ బండ్లు డ్రైవ్ చేసే వాళ్ళందరికీ కూడా శుభవార్త పెట్రోల్ బళ్ళకి. అదే కరెంట్ బళ్ళకి అయితే, ఈవీ బళ్ళకి ఏది అవసరం లేదు, దానికి దీనికి సంబంధం ఉండదు. తర్వాత కాల్గేట్ పామాలివ్ వాళ్ళది బ్లాక్ ట్రేడ్ జరిగిందండి ఈరోజు. 190,596 షేర్లు ఒక్కొక్కటి $3,560 దగ్గర ట్రేడ్ అయ్యాయండి. తర్వాత ఎన్బిసిసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కమర్షియల్ ఇన్వెంటరీని 13.42 బిలియన్కి అమ్మేశారండి, సెల్ చేశారండి. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఏంటంటే ఎయిర్పోర్ట్ బిజినెస్ నుంచి డీమర్జ్ అవుతున్నారండి. అది ఎప్పటికీ 2027-28 కల్లా. తర్వాత మనకి షేర్స్ బై చేయడానికి ఒక 3 షేర్స్ని బాగా అందరూ రికమెండ్ చేస్తున్నారండి. ఒకటి ఇంజనీర్స్ ఇండియా 220 దగ్గర మనం తీసుకుంటే అది 240 టార్గెట్ కింద చెప్తున్నారండి. తర్వాత ఇండస్ బ్యాంక్ 1415 దగ్గర మనం తీసుకుంటే 1450 రికమెండెడ్ టార్గెట్ ప్రైస్ ఇస్తున్నారండి.
విప్రో లిమిటెడ్ 534 దగ్గర తీసుకుంటే 560 రూపాయల వరకు టార్గెట్ ఇస్తున్నారండి. ఇవి ఈరోజు మార్కెట్ తాలూకా విశేషాలండి. థ్యాంక్ యూ. జై హింద్.